నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా నరసరావుపేట సుందరీకరణకు 50 లక్షల నిధులు మంజూరు. ఎమ్మెల్యే అరవింద బాబు వెల్లడి. యోగి వేమన జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా జొన్నలగడ్డలో బొడ్రాయి యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి అన్నదానానికి 2 లక్షల విరాళం ఇచ్చిన సికింద్రాబాద్ వాసి. ఆలయ నిర్వహణ అధికారి వెల్లడి. నకరికల్లు మండల పలు గ్రామాలలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నివాళులు. యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలు అని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సోమవారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో యోగి వేమన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం, నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, ఆచరణాత్మక జీవన విధానమే వేమన బోధనల సారమని, యువత ఆయన సందేశాలను జీవితంలో అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, ఇతర అధికారులు పాల్గొని నివాళులర్పించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న నేపథ్యంలో నరసరావుపేటలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. పట్టణంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో తాత్కాలిక మరుగుదొడ్డి నిర్మాణానికి 2,10,000, చలివేంద్రాల ఏర్పాటుకు 99,000, తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ సెంట్రల్ లైటింగ్ కొరకు 19,90,000, శివుని బొమ్మ పెయింటింగ్ కొరకు విద్యుత్ దీపాలంకరణకు 2,40,000, ప్రధాన రహదారులలో గల రోడ్డు డివైడర్లకు పెయింటింగ్ కొరకు 19 లక్షలు మరియు పలు పట్టణ సుందరీకరణ పనులకు 50 లక్షలతో చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా డివైడర్లకు కొబ్బరికాయలు కొట్టి పెయింటింగ్ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం నందు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుండ ప్రవేశ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు, సెక్రటరీ కొత్తమాసు వెంకటప్పయ్య, ట్రెజరర్ పుత్తూరు వెంకటలక్ష్మి వరప్రసాదరావు తదితరులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. 21/2026 మంగళవారం మాఘశుద్ధ విధియ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినం అనగా కుండ ప్రవేశం ఆహ్వానం ఇవ్వటానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గారికి ఇన్విటేషన్ ఇచ్చి వారిని సాగరంగా అధికార లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరాము. వారు దానికి అంగీకరించారు. రేపు 9 గంటలకల్లా ఎమ్మెల్యే గారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దాని ముందు మహిళలచే 200 మంది మహిళలచే కలిశాలతో అమ్మవారికి అభిషేకం తీర్థం తీసుకొస్తారు. ఆ అభిషేకం నీళ్లు అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం గౌండ ప్రవేశం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుచున్నాము. మాఘశుద్ధ విధియ యావత్ జగత్తు మొత్తం ఆర్యవైశ్యులందరూ కూడా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించమని చెప్పి జీవోని జారీ చేయడాన్ని ఈ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అలానే ప్రతి జిల్లా నుంచి ఆర్యవైశ్యులందరూ కూడా ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి మాతకి పట్టు వస్త్రాలు తీసుకెళ్లటమే కాక ప్రతి జిల్లాలో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో దీన్ని అఫీషియల్గా చేయమని జీవో జారీ చేయటం వల్ల
స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు ఉదయం ఆర్యవైశ్యుల్ని పిలిపించి అమ్మవారికి రేపు ఉదయం పట్టు వస్త్రాలు తీసుకొని వస్తాం, ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాటు చేయమని చెప్పగా ఈరోజు మొత్తం కూడా అమ్మవారి దేవస్థానం నుంచి కమిటీ వాళ్ళు వచ్చి ఆ అమ్మవారికి ఈ విధమైనటువంటి ఒక పాంప్లెట్ని రిలీజ్ చేయించి రేపు ఉదయం శాస్త్రోక్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలు తీసుకొని సారు అలానే మేడం గారు అందరూ వస్తారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర కార్యక్రమంగా జరుగుతుంది. అలానే ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు తీసుకొని వాసవి మాత దగ్గరికి పెనుగొండ వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా అమ్మవారి గుడికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన నరసరావుపేట దేవస్థాన కమిటీ వారు వచ్చి ఎమ్మెల్యే గారిని పిలవటం, వారు వెంబటే వస్తారని చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ప్రతి సంవత్సరం రైతులు వేసే పంటకు ఎకరాకు అయ్యే ఖర్చును బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను టెక్నికల్ కమిటీలో నిర్ణయిస్తారు. వివిధ పంటలకు సంబంధించి అభ్యుదయ రైతులతో చర్చించి అవసరమయ్యే రుణమును నిర్ణయిస్తారు. ఈ సమావేశానికి కన్వీనర్ జిల్లా కేంద్ర సహకార్ బ్యాంక్ సీఈఓ, అలాగే ఈ సమావేశంలో నాబార్డ్, వివిధ బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నట్టు కలెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలిసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానమునకు అన్నప్రసాద వితరణకు ఈరోజు సికింద్రాబాద్లోని సైనికపురి వాస్తవ్యులు విజయకాంత్ కోటేశ్వరరావు అన్నదానం జరుపుటకు 2 లక్షలు ఇచ్చినట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి డి చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 96 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 31 వరకు పశువులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారి తెలిపారు. పశు ఆరోగ్య శిబిరాల బ్రోచర్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 2 టీంలుగా ఏర్పడి ఆవులు, మేకలు, గేదెలు, పలు పశువులకు అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు ఇస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాలో 19వ తారీఖు అంటే సోమవారం నుంచి తర్వాత నెలాఖరు అంటే 31 వరకు కూడా మనకి ఈ జిల్లాలో పశుసంవర్ధక శాఖ తరపున ప్రతి ఊరిలో కూడా 2 టీములు సంచరించి పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ క్యాంపుల్లో అన్నిటికీ నట్ల నివారణ మందులు వేస్తాం. ప్రతి ఒక్క అటు ఆవులకు కానీ, గేదెలకు కానీ, మేకలకు కానీ అన్నిటి కూడా వేయడం జరుగుతుంది. దూడలు సైతం కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన వైద్య చికిత్సలను తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించి వైద్యం కూడా చేయబడుతుంది. అంతేకాకుండా పశుగ్రాస విత్తనాల పంపిణీ, దానా పంపిణీ ఉంటుంది. అదేవిధంగా తర్వాత త్రిపుల్ ఎక్స్ మీద ఒకటి కొత్తగా అంటే వీరణాలు కూడా సరఫరా చేయటం, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. సో రకరకాల కార్యక్రమాలు, ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కూడా దాంట్లో మనం వాళ్ళకి రైతులకు వివరించడం జరుగుతుంటుంది. అదేవిధంగా టీకాలు కూడా వేస్తుంటాం. అన్నిటికి కూడా అన్ని టీకాలు ఏదైనా అవసరమో వాటికి వేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో ఈ క్యాంపులో రెబీస్ తీసుకొచ్చినా కూడా మేము వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. అదేవిధంగా పశు బీమా మళ్ళీ ఇంతకుముందు కొంచెం ఆగిపోయింది, కానీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. కాబట్టి పశు బీమా గురించి అందరికి రైతులకు చెప్పి మళ్ళీ పశువులు మళ్ళీ బీమాలు చేర్పించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి పల్నాడు జిల్లా రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరడమైనది. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం 3వ సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించడం, తదుపరి సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రెవెన్యూ సమస్యలపై, రీసర్వే తదితర సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మీడియాతో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియచేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు,
బీజేపీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యని, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని, పలు సమస్యని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా రెవెన్యూలో ఉన్నటువంటి అవకతవకలు ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరటం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మనకి భూ సర్వేలు, ఎల్పిఎంలు, అదేవిధంగా సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ కార్డులో లింకులు, వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూ సర్వే లింకులు అన్నీ కూడా దాంట్లో ఎంతో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం, కలెక్టర్ గారు వాటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే రాజముద్రతో పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాం. కానీ ఈ రాజముద్రతో ఇచ్చేటటువంటి పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఇస్తున్నారని చెప్పేసి కొంత ఆరోపణలు కూడా మా దృష్టికి రావటం, వాటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే సుమారు 99,000 పాస్బుక్ల్లో దాదాపుగా అన్నీ కూడా మరలా రీసర్వే చేసి ఇప్పుడు కేవలం 8,000 పాస్బుక్లు మాత్రమే రీసర్వే చేయాలి. అవి కూడా రీసర్వే చేసిన తర్వాత వారికి అందజేస్తామని చెప్పారు. పల్నాడు జిల్లాలో అయితే ఆ సమస్య లేదు, అయినా మేము విచారణ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమంలో భాగంగా మనం గ్రామాల్లో తిరిగేటప్పుడు 60% సమస్యలు అయితే మాత్రం ఈ ఎల్పిఎల్ ఆధారంగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలే అవే వస్తూ ఉన్నాయి. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి విఆర్ఏ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి ఆ టైంలో కూడా వాళ్ళు కూడా కొంత అవినీతి జరిగింది, అవతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి రావడం, దాన్ని క్లుప్తంగా కూడా ఈరోజు మేడం గారి దృష్టికి తీసుకుని రావడం. ముప్పాళ్ల మండలం గోలపాడు గ్రామానికి చెందిన గురజాల కోటేశ్వరరావు అనే రైతుకు మొలకలూరు రెవెన్యూ పరిధిలోని కేతముక్కల అగ్రహారంలో సర్వే నంబర్ 703B లో 94 సెంట్లు వ్యవసాయ భూమి ఉండగా ఇదే సర్వే నంబర్లో ఎండోమెంట్ భూమి ఉన్నదని, ఎండోమెంట్ అధికారులు తమకు భూమి తగ్గిందని అది తేలే వరకు 22A నిషేధిత జాబితాలో పెట్టించడం వలన సంబంధిత రైతు గురజాల కోటేశ్వరరావు అనారోగ్యంతో తన భూమిని అమ్ముకోవడానికి, కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుకాక ఇబ్బందులు పడుతున్నారని, రైతుకు న్యాయం చేయాలని నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన గురజాల కోటేశ్వరరావు అనే రైతుకు మొలకలూరు రెవెన్యూ పరిధిలోని కేఅగ్రహారం గ్రామంలో సర్వే నంబర్ 703-B ఈ సర్వే నంబర్లో 94 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నది. ఈ భూమి ఆయన అనుభవిస్తూ ఆర్థిక ఇబ్బందుల రీత్యా అమ్ముకోవడం జరిగింది. దీనికి గాను కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఈ భూమి ఎండోమెంట్ భూమితో కలగలిపి ఒకే సర్వే నంబర్లో ఉన్నది, ఇది సరి చేసుకోమని రిజిస్ట్రార్ సిబ్బంది చెప్పడం జరిగింది. దీని మీద తన భూమిని ఎండోమెంట్ భూమి నుంచి విడదీసి అదే అగ్రహారం అగ్రహారంలో సర్వే నంబర్ 703-Bలో ఎండోమెంట్ వారు భూమి తగ్గిందని, కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతుల భూముల్ని కలిపి నిషేధిత జాబితాలో వాళ్ళు చేర్పించుకున్నారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు భూముల్ని ఏదైనా లావాదేవీలు జరుపుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న ఈ ఇబ్బందులకు కారణం ఎండోమెంట్ అధికారులే. అయితే ఎండోమెంట్ అధికారులు మా భూమి తగ్గింది, మీరు రెవెన్యూ వారి దగ్గరికి వెళ్ళి మీ భూమి మీరు సబ్ డివిజన్ చేయించుకొని 22A జాబితా నుంచి తొలగించుకోవాలని చెప్పి ఎండోమెంట్ అధికారులు చెబుతా ఉన్నారు. రెవెన్యూ వారిని అడిగితేనేమో నర్సాపేట తహసీల్దార్ గారు మాదేమీ లేదు, ఎండోమెంట్ వారి భూమి సబ్ డివిజన్ చేసాము, వాళ్ళకి సపరేట్ గా సబ్ డివిజన్ చేసేసాము, సమస్య మా దగ్గర లేదు, ఎండోమెంట్ వాళ్ళ దగ్గర ఉందని ఒకరి మీద ఒకరు ఎండోమెంట్ రెవెన్యూ వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ పట్టా భూములు ఉన్నటువంటి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డలో బొడ్రాయి సెంటర్ వద్ద బొడ్రాయి యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి గ్రామ పెద్దలు బహుమతులను ప్రదానం చేశారు.
నకిరికల్లు మండలం గుండ్లపల్లి, చల్లగుళ్ళ, నరసింగపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గుండ్లపల్లి గ్రామంలో పార్టీ నాయకులు కరాలపాటి వలి, డాక్టర్ బుడే, ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే నరసింగపాడులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చల్లగుండ్లలో సాగి శ్రీనివాసరావు చేతుల మీదుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన సత్తెనపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారం మన నాగోతు సౌరయ్య గారి ఆధ్వర్యంలో మన నగరికల్ మండలం నరసింగపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన నాయకులు తరఫున మన అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య గారు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఘనంగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించారు. మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో ఒకటే నినాదంతో మనం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పేదలకు, బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చిన యుగ పురుషుడికి మరొకసారి జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా మన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, మన నైరికల్ల మండల ఇన్ఛార్జి నాగోతు సౌరయ్య గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలో నరసింగపాడు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి ఇప్పటికి 20సారి మేము ప్రతి సంవత్సరం క్రికెట్ వచ్చి వర్ధంతి 2 కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ గారు మేము మర్చిపోము, ఇప్పుడు ఆయన మహాపురుషుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా నరసరావుపేట సుందరీకరణకు 50 లక్షల నిధులు మంజూరు. ఎమ్మెల్యే అరవిందబాబు వెల్లడి. యోగి వేమన జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా జొన్నలగడ్డలో బొడ్రాయి యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి అన్నదానానికి 2 లక్షల విరాళం ఇచ్చిన సికింద్రాబాద్ వాసి. ఆలయ నిర్వహణాధికారి వెల్లడి. నకరికల్లు మండల పలు గ్రామాలలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నివాళులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.